హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఫ్యామిలీ ఫుడ్ తెలుగు ఛానల్లో మసాలా పాస్తా రెసిపీని ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము. ఎటువంటి సాసులు లేకుండా ఇంట్లో ఉండే వాటితోటి చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు పిల్లలు హాలిడేస్ ఇచ్చారు కదండి, ఇంట్లోనే ఉంటారు కనుక వాళ్ళకి మార్నింగ్ టిఫిన్ కానీ ఈవినింగ్ స్నాక్స్కైనా ఈ రెసిపీ చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ అంటించుకుని వెడల్పాటి బాండి పెట్టుకున్న తర్వాత 2 గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. తగినంత సాల్ట్, అలాగే ఆయిల్ 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్న తర్వాత నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు 1 కప్పు వరకు ఈ పాస్తా అనేది వేసుకోవాలి. ఇది 80% ఉడకనివ్వాలండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని ఎండుమిర్చి 6, టమాటా బాగా పండినవి 2 తీసుకున్నాను. షుగర్ కూడా యాడ్ చేసి మిక్సీ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు చూడండి 80% మనకి ఉడికిన తర్వాత ఒక జాలి దాంట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇవి బాగా ఆరనివ్వాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసిన తర్వాత కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ అంటించి వెడల్పాటి బాండి పెట్టుకున్న తర్వాత ఇందులో ఆవాలు, జీలకర్ర, మీ దగ్గర వెల్లుల్లి ఉంటే చిన్నగా తరిగి అదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఆనియన్స్ చిన్నగా తరిగిన తీసుకోవాలి. పచ్చిమిర్చి చీరికలు 5-6 వరకు తీసుకున్నాను. ఇవి కొద్దిగా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో వెజిటేబుల్స్ అనేవి తీసుకున్నాను. క్యారెట్ చిన్నగా తరిగింది, బీన్స్ చిన్నగా తరిగింది, క్యాప్సికమ్ చిన్నగా తరిగి తీసుకోవాలి. ఇదంతా కూడా కొద్దిగా పచ్చివాసన పోయే విధంగా వేగనిచ్చిన తర్వాత టమాటా 1 పండింది తీసుకున్నాను. ఇది కూడా దగ్గరికి వచ్చేంత వరకు బాగా ఉడికిన తర్వాత ఇందులో మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా టమాటా ప్యూరీ, అది కూడా వేసేసుకోవాలి. వేసుకుని ఎక్కడ పచ్చివాసన లేకుండా కలుపుకోవాలండి. దగ్గరికి వచ్చే విధంగా మనం ఇది ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇది మనకి పచ్చివాసన పోయే విధంగా ఉడికిలోగా ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ తీసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకుని ఇది లిక్విడ్లో కలుపుకుని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు చూడండి, ఇదంతా కూడా మనకి టమాటా దగ్గరికి వచ్చేసింది కదా. స్పైసెస్ అంతా కూడా యాడ్ చేద్దాము. జీలకర్ర పొడి, మిరియాల పొడి, ధనియాల పొడి, అలాగే మ్యాగీ మసాలా పొడి ఉంటుంది కదండి, అది కూడా వేసుకోవాలి. వెజిటేబుల్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా కార్న్ఫ్లోర్ కలుపుకున్న మిశ్రమాన్ని కూడా ఇందులో యాడ్ చేయాలి. ఇది వేయడం వల్ల పాస్తాకి బాగా కలుస్తుందండి, బాగా పాస్తాకి. ఇప్పుడు ఈ విధంగా వేసిన తర్వాత ఇప్పుడు పాస్తా కూడా వేసేసుకుని అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకుని ఇంకా కొత్తిమీర చిన్నగా తరిగింది వేసుకోండి. మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే అది కూడా కట్ చేసి తీసుకోవచ్చు. మన ఇంట్లో ఉండే వాటితోటే ఈజీగా చేసుకునే రెసిపీ అండి.